విశ్వాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ రివైవల్ మీటింగ్ ఏప్రిల్ 9వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు. స్వస్థత, విడుదల, ఆత్మీయ ఉజ్జీవం మరియు జీవితములో మార్పు పొందాలనుకుంటూ ఉన్నారా? అయితే లైఫ్ చేంజింగ్ రివైవల్ మీటింగ్ లో పాల్గొనండి. దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే ఆత్మాభిషేకముతో కూడిన ఆధ్యాత్మిక సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. స్థలం ఎన్ఆర్సి గార్డెన్, మెట్రో ఎదురుగా, సాగర్ హోటల్ ప్రక్కన, కుకట్పల్లి, హైదరాబాద్. గమనిక: దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు జరిగిస్తున్న పరిచర్యలకు మరియు మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరు వారు ఈ సభలో దైవజనులను కలుసుకొని నేరుగా మీ అర్పణలు ఇవ్వవచ్చును. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. Repairing the broken altar. విరిగిన బలిపీఠమును తిరిగి కట్టుట. 1 Kings chapter 18 verse 17 to 30 says, మొదటి రాజులు 18వ అధ్యాయం 17 నుంచి 30 వరకు వాక్యం సెలవిస్తుంది. repairing the broken altar. విరిగిపోయిన బలిపీఠమును తిరిగి నిర్మాణము చేయుట లేక బాగు చేయడం గురించి వాక్యం మాట్లాడుతుంది. Why should we repair altar of God? దేవుని యొక్క బలిపీఠమును మనం ఎందుకు బాగు చేయాలి? Let us read 1 Kings chapter 18 verse 20 to 30. మొదటి రాజులు 18వ అధ్యాయము 20 నుంచి 30 వరకు మనం చదువుదాం. When you read this portion of the Bible, ఇక్కడ బైబిల్లో ఈ భాగాన్ని మనం you చదువుతున్నప్పుడు see that Elijah was repairing the altar of God. ఏలియా ఇక్కడ దేవుని బలిపీఠాన్ని బాగు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. Even many other scriptures when you read, ఇంకా ఇతర వాక్యాలు కూడా మనం చదివినప్పుడు Hezekiah also did the same thing to repairing God's temple. హిజ్కియా కూడా దేవుని బలిపీఠాన్ని బాగు చేయడానికి కొన్ని విషయాలు చేశారు. Then after repairing God's temple and doing God's service, he was well blessed. దేవుని ఆలయాన్ని దేవుని సేవ చేసి వాటిని నిర్మించిన తర్వాత అతను ఎంతగానో దీవింపబడ్డాడు. If you want to run your vehicle nicely, smoothly, నీ వాహనాన్ని చక్కగా నడుపుకోవాలి, ముందు కొనసాగాలంటే, in the beginning when you brought it from showroom it works good. ప్రారంభంలో షోరూమ్ నుండి కొత్తగా కొన్నప్పుడు అది బాగా పనిచేస్తుంది. But after 1 year, ఒక సంవత్సరం తర్వాత or after 2 years, లేదా 2 సంవత్సరాల తర్వాత you need to repair your vehicle. నీ వెహికల్ కు మరలా రిపేర్ చేయవలసిన అవసరం వస్తుంది. If you don't repair it, దానికి బాగు చేయించకపోతే it doesn't move as smooth as when you brought it. నువ్వు కొన్నప్పుడు కొత్తగా ఉన్నప్పుడు ఎంత చక్కగా అయితే నడిచిందో ఆ విధంగా నడవదు. Everything is like that. అన్ని కూడా ఆ విధంగానే ఉంటాయి. Even refrigerator, మరి రిఫ్రిజిరేటర్ అయినా, sisters, you know most about the mixie. సిస్టర్స్ కి అయితే మిక్సీ గురించి బాగా తెలుస్తుంది. When you brought it newly, కొత్తదిగా దాన్ని కొన్నప్పుడు you don't want fly to sit on it. ఏగ కూడా దాని మీద వాలడానికి మీరు ఒప్పుకోరు. Say, fly, go away. ఏగ వెళ్ళిపో అని This తోలేస్తారు. is my new mixie. ఇది కొత్తగా నేను కొనుక్కున్న మిక్సీ. You love it. ఎంతగా ఇష్టపడతావు. You take care of it. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటావు. Even brothers also, when they got a new bike, బ్రదర్స్ కూడా కొత్తగా బైక్ కొన్నారంటే, new car, కొత్త కారు కొన్నా they look it like as if bride. దాన్ని ఏదో పెళ్లి కూతురు చూసినట్టుగా చూస్తుంటారు. They'll clean it. దాన్ని బాగా శుభ్రం చేస్తారు. They take care of it. దాన్ని చాలా బాగా చూసుకుంటారు. Buy a cover for it. దానికి కవర్ కూడా కొంటారు. Then after 6 months, ఒక 6 నెలలు అయిన తర్వాత cover will go on side. కవర్ పక్కకు మొలకపోతుంది. Vehicle or bike will be full of dust. ఇంకా బైక్ అయినా కార్ అయినా దుమ్ము పట్టుకుపోతుంది. And the mixie will be dust. ఇంకా మిక్సీ కూడా దుమ్ము పడుతుంది. Refrigerator also, it becomes old. రిఫ్రిజిరేటర్ పాతబడిపోతుంది. Nobody likes to clean. ఇక దాన్ని శుభ్రం చేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు. Oh my God. అది చూస్తే భయంకరంగా If you ఉంటుంది. don't repair it, దాన్ని రిపేర్ చేయకపోతే slowly the things will get spoiled. ఇంకా పూర్తిగా అది పాడైపోవడం So మొదలవుతుంది. every goods on this earth, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా in the beginning they are good. ప్రారంభంలో అవి మంచిగానే ఉన్నాయి. They work smooth. చక్కగా పనిచేశాయి. They do everything good. అన్ని పనులు మంచిగా చేస్తూ ఉంటాయి. But after, at the time being, కానీ కొంత సమయం కాలం గడుస్తున్న కొలది, after months, కొన్ని నెలల తర్వాత, after years, కొన్ని సంవత్సరాలు it gets old. అది పాతబడతాయి. It becomes a old. ఇంకా పాతవైపోతున్నాయి. Then it needs to repair it. కాబట్టి అప్పుడు మరలా వాటిని బాగు చేయవలసిన Need to clean it. వాటిని తిరిగి శుభ్రపరచాలి. If we don't do that, ఆ విధంగా మనం చేయకపోతే it gets more spoiled. అది ఇంకా It will be పాడైపోతుంది. destroyed. అది పూర్తిగా నాశనం అయిపోతుంది. Then it will never work for you. ఇక అది నీకు పనికే రాదు. You have to put it in a garbage. ఇక దాన్ని చెత్తకుండిలో పడివేయాలి. Is it right? అంతే కదండి. If you want to be blessed, నీవు దీవింపబడాలి అంటే we need to repair something in our life. మన జీవితంలో కొన్నిటిని బాగు చేసుకోవాలి. First one, మొట్టమొదటిది need to repair the altar of preaching. మరి బోధించేటువంటి బోధన బలిపీఠాలను బాగు చేయాలి. In the churches, if anybody is preaching false teaching, సంఘములో ఎవరైనా తప్పుడు బోధనలు చేస్తున్న ఎడల,
We need to repair it. దానిని మనం సరిదిద్దాలి. Some preachers they think everything is granted, I can preach whatever I like. కొంతమంది అనుకుంటారు ఏది చేసినా పర్వాలేదు, నాకు ఇష్టం వచ్చింది నేను మాట్లాడుతాను బోధిస్తాను అనుకుంటారు. I got a mic, I got a money to pay for television, I can preach anything. నాకు మైక్ ఉంది, టీవీలో కట్టడానికి డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు ఇష్టం వచ్చింది మాట్లాడుతాను. But every preacher, teacher will go through a strong, hard judgment. The Bible says, James chapter 3 verse 1 to 4. యాకోబు 3:4 ఏ బోధకుడైనా ఎవరైనప్పటికీ కూడా ప్రసంగికులందరూ కూడా కఠినమైనటువంటి తీర్పును వారు పొందుకోబోతున్నారు అనేటువంటి వాక్యం సెలవిస్తుంది. What kind of that is? అది ఏ విధమైనటువంటిదో చూస్తున్నాం. Come on, read James chapter 3 verse 1 to 4. యాకోబు 3:1-4 చూద్దాం. James chapter 3 verse 1 to 4. యాకోబు 3:1-4. Every preacher need to read this scripture. ప్రతి బోధకుడు కూడా వీటిని చదవవలసి ఉంది. My brethren, be not many masters, knowing that we shall receive the greater condemnation. నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని We need to be very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. Before you teach, you should make sure you know it. నువ్వు బోధించే ముందు నువ్వు తెలుసుకొని ఉండేట్లుగా జాగ్రత్త పడాలి. Otherwise, call the right servant of God who will know the word of God. నీకు తెలియని యెడల దేవుని వాక్యమును తెలిసిన సరైన దేవుని సేవకులను పిలవాలి. Don't preach because you have money. నీ వద్ద డబ్బు ఉందని బోధించవద్దు. Don't preach because you have sponsors. నీ వద్ద ఎవరో స్పాన్సర్ చేసేవారు ఉన్నారని బోధించవద్దు. Don't preach you want to like preaching. నీకేదో బోధించడం మాట్లాడడం ఇష్టమని మాట్లాడొద్దు. But preach if you know the word of God. దేవుని వాక్యాన్ని తెలిస్తేనే నువ్వు బోధించాలి. That is more important. అది చాలా ప్రాముఖ్యం. If you want to see revival in the church, సంఘములో ఉద్యమం చూడాలంటే need to repair the altar of preaching. బోధించేటువంటి బలిపీఠాన్ని నువ్వు మొదటగా మరమ్మతు చేయాలి. Is the preacher is preaching in the line with the word of God or not? బోధకుడు ప్రసంగించేవాడు వాక్యానుసారంగా బోధిస్తున్నాడా లేదా? Is he preaching from his mind? అతని సొంత మనసులోంచి బోధిస్తున్నాడా? Is he preaching as he like? అతనికి ఇష్టం వచ్చినట్లు బోధిస్తున్నాడా? Is he a preacher of following some other preacher in Singapore, Malaysia or America? లేదా సింగపూర్ లోనో మలేషియా అమెరికాలో ఉన్నటువంటి వేరే బోధకుల్ని అనుసరిస్తూ వాళ్ళు చేసిన బోధనలు చేసే బోధకుడా? Is he a follower of somebody else? ఎవరో మనుషులను అనుసరించే వ్యక్తా? Or this preacher is following Jesus Christ? లేదా ఈ వ్యక్తి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడా? He is a well respected, he is a honoring servants of God. దేవుని సేవకులను గౌరవించేవాడు, సన్మానించే వ్యక్తి ఉన్నాడా? We need to find out. అటువంటి విధం తెలుసుకోవాలి. If not, then the preaching will spoil the church. లేని యెడల అటువంటి బోధకులు చేసే బోధనలు సంఘాన్ని పాడు చేస్తాయి. 1 Timothy chapter 4 verse 1 to 4, the false teaching, demonic teaching, and the evil spirits also teach in the last days, the Bible says. మొదటి తిమోతి 4:1-4 అంత్య దినాల్లో దుర్బోధలు, అబద్ధ బోధలు, అలాగే దయ్యముల బోధ, అపవిత్రాత్మలు బోధించే బోధలు కూడా ఉంటాయని వాక్యం అంటుంది. One man came to a preacher. ఒక వ్యక్తి ప్రసంగికుడిగా వచ్చాడు. Said, Pastor, I am drinking, I am living in an illegal relationship with somebody. ఆయన అంటున్నాడు ప్రసంగికుడితో, పాస్టర్ గారు నేను త్రాగుతున్నానండి, అక్రమమైన సంబంధాలు కూడా జీవిస్తున్నాను. Because the pastor Stephen Paul told, repent and come back to God. ఎందుకంటే పాస్టర్ స్టీవెన్ పాల్ గారు మారు మనసు పొంది దేవుని ఎదుగు తిరిగి రమ్మని చెప్పారు. He rebuked me. ఆయన నన్ను గద్దించారు. Said, brother, God loves you, but don't live like this. బ్రదర్, దేవుడిని ప్రేమిస్తున్నారు కాబట్టి నువ్వు ఇలా జీవించొద్దు. Repent and come back to God. మారు మనసు పశ్చాత్తాపడి దేవుని ఎదుగు తిరిగిరా. What can I do, preacher? మరి నేను ఏం చేయాలని ప్రసంగికుడు అని వేరే వారిని అడిగారు. Then that preacher said, Pastor Stephen Paul doesn't know the grace of God. అప్పుడు ఆ ప్రసంగికుడు ఏమంటున్నాడు, స్టీఫెన్ పాల్ గారికి దేవుని కృప గురించి తెలియదని చెప్తున్నాడు. So I will explain you about the grace of God. ఇప్పుడు దేవుని కృప గురించి నేను వివరిస్తాను విను అంటున్నాడు. You don't worry, continue your life. నీవు బాధపడక్కర్లేదు, ఎలా జీవిస్తావు అలాగే జీవించు. Then this man came again. ఇప్పుడు మరలా ఈ వ్యక్తి వెనక్కి తిరిగి వచ్చాడు. Pastor, you don't know the grace of God. ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు మీకు దేవుని కృప గురించి తెలియదండి అని అంటున్నాడు ఇక్కడికి వచ్చి. I am saved by grace of God, man. నేను దేవుని కృప ద్వారా రక్షింపబడ్డాను. All my church people of God saved by grace of God. మా సంఘ బిడ్డలందరూ కూడా దేవుని కృప చేత రక్షింపబడ్డారు. Every Christian on this earth become a child of God by the grace of God. ఈ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని కృప ద్వారానే దేవుని బిడ్డలుగా మారారు. How can you say a preacher doesn't know the grace of God? ఒక ప్రసంగికుడికి దేవుని కృప తెలియదని మీరు ఎలా చెప్పగలరు? Because you said stop your illegal relation. ఎందుకంటే నీ అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టు అని మీరు చెప్పారు కాబట్టి. Because you said stop drinking and going to clubs and pubs. ఇక త్రాగుడు మానేసి క్లబ్బులు పబ్బులకు వెళ్ళడం మానేవేయి అని మీరు నాతో అన్నారు కాబట్టి. You said repent and come back to God. మారు మనసు పొంది దేవుని ఎదుగు తిరిగిరా అని మీరు నాతో చెప్పారు. Yes, that's not my word, this is the word of Jesus. అవును, నేను చెప్పాను, ఇది నా సొంత మాటలు కాదు బాబు, దేవుని యేసు చెప్పిన మాటలే. 1 Peter chapter 2 verse 22. మొదటి పేతురు 2:22. Revelation chapter 22 verse 14 and 15. ప్రకటన గ్రంథం 22:14-15. 1 John chapter 1 verse 9. మొదటి యోహాను 1:9. Then this man said, Pastor, you don't know the secret. Christians don't need to confess any sin. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, పాస్టర్ గారు మీకు అసలు రహస్యం తెలియదండి, క్రైస్తవులు ఏ పాపము ఒప్పుకోవాల్సిన అవసరమే లేదంట అని చెప్పాడు. I was so surprised. నేను చాలా ఆశ్చర్యపోయాను. Hey, what you say? ఏంటి బ్రదర్ మీరు ఏమంటున్నారు? Yes, I got the secret. Any Christian don't need to confess their sin.
అవునండి, నాకు ఇప్పుడే రహస్యం తెలిసింది. ఏ క్రైస్తవుడు కూడా వారి పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదంట అని చెప్తున్నాడు. Then who should confess? I asked him. మరి ఎవరు ఒప్పుకోవాలి బాబు అని అడిగాను. He told all heathen people should confess their sin. We can do sin but don't need to confess. అన్యులైన వారు క్రీస్తుని ఎరగని వారు వారి పాపాలు ఒప్పుకోవాలి, కానీ మన క్రైస్తవులం అయితే పాపములు చేయొచ్చు కానీ పాపాలు ఒప్పుకోవాల్సిన పని లేదండి అని చెప్తున్నాడు. ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? Where did you learn this? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? What does the Bible say? బైబిల్ ఏమంటుందో చూడు. No, that preacher told this. Stop about all preachers. What Bible says? Bible is our great preacher. Praise the Lord. ఆ ప్రసంగికుడు అలాగ ఉంటాడండి, ఈయన ఎలా అంటే వాళ్ళు చెప్పిన మాటలు ఆపివేసి బైబిలే మన పెద్ద ప్రసంగికుడు, బైబిల్ ఏమంటుందో చూడు. He is our real preacher. ఈయనే మన నిజమైన బోధకుడు. Is not? అవునా కదా? Is it right? అవును కదా. Come on, open your Bible. 1 John chapter 1 verse 9. మొదటి యోహాను 1:9 బైబిల్ తెరిచి చూడండి. I corrected him. ఆయనని సరిదిద్దాను. We need to correct ourselves. మనల్ని మనం సరి చేసుకోవాలి. We want to see revival in the city, in the church, in our life. We need to correct ourselves according to the word of God. పట్టణంలోనైనా సంఘంలోనైనా మనలోనైనా ఉద్యమం కలగాలంటే దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు సరి చేసుకోవాలి. Come read the scripture. ఆ వాక్యాన్ని పూర్తిగా చదవండి. మన పాపములను మనం ఒప్పుకొనిన మన ఎడల, పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, if we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. From all unrighteousness he will cleanse you. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. When does God will clean us and make us holy? If we confess. దేవుడు ఎప్పుడు మనల్ని క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని అంటే మన పాపములను ఒప్పుకొనినప్పుడు. He was saying no need to confess, pastor. మరి ఇక్కడ ఈయన అంటున్నాడు పాపాలు ఒప్పుకోనక్కర్లేదని అంటున్నాడు ఒక వ్యక్తి. Then I told him read Bible. బైబిల్ బాగా చదువు బాబా అని అతనికి చెప్పాను. Then he told the New Testament believers don't need to confess. కొత్త నిబంధనలో విశ్వాసులు ఒప్పుకోకర్లేదని అంటున్నాడు. I said 1 John chapter 1 is written for New Testament people. నేను అప్పుడు చెప్పాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము కొత్త నిబంధన విశ్వాసులుగా రాయబడింది. So he heard a lot about the false teaching. That's why he was confused. తప్పుడు బోధలు అబద్ధుల బోధల గురించి ఎక్కువగా విన్నాడు కాబట్టి అదంతా కూడా గందరగోళంలో పడిపోయాడు. You know, false teachings will lead you confusion. ఈ తప్పుడు బోధలు అనేవి నిన్ను కలవరంలోకి నెడతాయి. Confusion will never let you to perfection. ఈ విధమైనటువంటి గలిబిలి అయోమయంలో పడినట్లయితే అవివేకంలో అవి నిన్ను పరిపూర్ణతలో నడపలేవు. If you live in confusion, నీవు అవివేకంలోనే జీవిస్తున్నాయడలా never come to perfection. నీవు పరిపూర్ణతకి ఎన్నడూ రాలేవు. If you want to go to perfection, నీవు పరిపూర్ణుడిగా మారాలంటే overcome your confusion. నీకున్నటువంటి ఆ గందరగోళాన్ని జయించు. Hallelujah. Second thing, if you want to see the revival God to work in your life, need to repair altar of your prayer. రెండవదిగా దేవుడి జీవితంలో కార్యం చేసి నీ జీవితాన్ని ఉజ్జీవపరచాలంటే ప్రార్థన చేసే బలిపీఠాన్ని నువ్వు బాగు చేయాలి. Your prayer life also you need to repair it. నీ ప్రార్థన జీవితాన్ని కూడా నీవు రిపేర్ చేసుకోవాలి. As you repair things material on this earth, ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులను ఎలాగైతే రిపేర్ చేసి బాగు చేస్తూ ఉన్నావో, clean it, repair it and keep it nicely. వాటిని శుభ్రపరుస్తావు, బాగు చేస్తావు, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు. Same way your prayer life you need to repair. అదే రీతిగా నీ ప్రార్థన జీవితాన్ని కూడా నీవు సరి చేసుకోవాలి. Bible reading time you need to repair. బైబిల్ చదివే సమయాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి. First in the beginning when you got saved you loved Bible so much. ప్రారంభంలో నువ్వు రక్షింపబడిన తొలి దినాల్లో బైబిల్ ఎంతగానో ప్రేమించావు. Always hugging Bible. ఎప్పుడు చూసినా బైబిల్ హత్తుకునే ఉన్నావు. Always the holy Bible is cleaved to you. బైబిల్ ఎప్పుడు కూడా చాలా దగ్గరగా నీ పట్టుకొని నడుస్తూ You want to read it again and again. మరలా దాన్ని చదవాలని నువ్వు కోరుతున్నావు. You loved it so much. నువ్వు దాన్ని ఎంతగానో ప్రేమించావు. But now కానీ ఇప్పుడైతే the love has gone down. మరి ఇప్పుడు ఆ యొక్క ప్రేమ అనేది తగ్గిపోయింది. When you go back to home, నీవు ఇంటికి వెళ్ళినప్పుడు some people they put their Bible on the top of the TV. కొంతమంది బైబిల్ టీవీ మీద పడేస్తారు. And then they'll sit in front of the TV. ఇంకా వారు టీవీ ముందు కూర్చుంటారు. They don't want to misuse remote. Remote always should be precious in their hand. రిమోట్ ఎప్పుడు కూడా ఎక్కడో కనబడకుండా వెళ్ళిపోవడం లేక అది వాడకుండా ఉండడం అనేది ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా చేతిలోనే ఉండాలి. They'll be searching for remote. Where is remote? రిమోట్ ఎక్కడ ఉంది అని రిమోట్ కోసం ఎదుగుతూ ఉంటారు. They don't search for Bible. Where is my Bible? నా బైబిల్ ఎక్కడ ఉంది అని ఎప్పుడు కూడా వెతకరు. They see that the remote and they switch on and they keep on watching it. ఆ రిమోట్ ని వెతుకుతారు, దాన్ని స్విచ్ నొక్కుతూ ఉంటారు, ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. So once upon a time you have good interest reading Bible and praying. Now you lost it. బైబిల్ చదువుట యందు ప్రార్థన యందు నువ్వు ఎంత ఆసక్తి ఒకప్పుడు కలిగి ఉన్నావు, కానీ ఇప్పుడైతే దాన్ని పోగొట్టుకున్నావు. When you are reading Bible praying, that time your thoughts were holy.
బైబిల్ చదువుతున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు నీ తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయి. You want to live for God. దేవుని కొరకు జీవించాలనుకున్నావు. You want to die for God. దేవుని కొరకు ప్రాణం You want పెట్టాలనుకున్నావు. to do great things for God. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనుకున్నావు. You looked at all other people, what they are mad about the sin. ఇతరుల మనుషులను చూసినప్పుడు ఏంటి పాపములో వారు పిచ్చివారుగా ఉన్నారు. Why these people mad about drinking? ఎందుకు వీరు త్రాగడానికి వెర్రివారుగా ప్రయత్నిస్తున్నారు. Mad about going out for clubs and pubs. క్లబ్బులు పబ్బులకు వెళ్ళి తిరగడానికి ఎందుకు పిచ్చి పట్టిందా వీళ్ళకి. I thank God I don't have that mad. అయితే అటువంటి పిచ్చి నాకు లేదు. దేవునికి స్తోత్రం అనుకున్నాను. God delivered me. దేవుడు నాకు విడుదల ఇచ్చారు. That is the fire inside of you. అటువంటి అగ్ని నీ లోపల ఉంది. But when you put Bible on side, కానీ బైబిల్ పక్కన పెట్టేసినప్పుడు, if you don't repair your prayer time, నీ ప్రార్థన సమయాన్ని నీవు మరమ్మతు slowly చేసుకోకపోతే the fire of God cools down. దేవుని యొక్క అగ్ని నెమ్మదిగా చల్లారిపోతుంది. Then you will lose the interest for prayer and reading Bible and hearing God's word. అప్పుడు ప్రార్థన చేయాలని, బైబిల్ చదవాలని, దేవుని స్వరాన్ని వినాలని ఆసక్తిని నీవు కోల్పోతావు. Your faith levels comes down. నీ విశ్వాసపు స్థాయి తగ్గిపోతుంది. And the sugar levels comes down. షుగర్ స్థాయి తగ్గిపోయినట్లు Some people faith levels are coming down. కొంతమంది విశ్వాసపు స్థాయి తగ్గిపోతుంది. Some people BP levels comes down. కొంతమందికి బీపీ డౌన్ అయిపోయినట్లుగా. Some people love for God is coming down. కొంతమంది దేవుని ప్రేమ ఆ విధంగా తగ్గిపోతుంది. In that case you need to immediately repair. అటువంటి పరిస్థితుల్లో వెంటనే దాన్ని బాగు చేసి మరమ్మతు చేయాలి. Take time. సమయం తీసుకోండి. Lord, let me rebuild the altar of God. ప్రభువా, ఇదిగో దేవుని యొక్క బలిపీఠాన్ని మరలా నేను తిరిగి కడతాను. That's what they did. అదే వారు చేశారు. Repairing the broken altars. 1 Kings chapter 18, 17 to 30. మొదటి రాజులు 18వ అధ్యాయం 17 నుంచి 30 వరకు ఆ బలిపీఠం, పాడైపోయిన బలిపీఠాన్ని వారు తిరిగి నిర్మించారు. If you want God to bless you more, దేవుడు నిన్ను అధికంగా దీవించాలని కోరితే, if you would like to walk with God, నీవు దేవునితో నడవాలని ఆశిస్తే, if you want to hear a voice from God, దేవుని వద్ద నుండి దేవుని స్వరం వినగోరితే, if you want to develop your life, నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలనుకుంటే, you want to go out to the heights, ఉన్నతమైన ఎత్తైన స్థలంలోకి నువ్వు ఎదగాలనుకుంటే, always you need to repair yourself. ఎల్లప్పుడూ కూడా నిన్ను నీవు బాగు చేసుకోవాలి, Otherwise, సరిదిద్దుకోవాలి. ask Holy Spirit of God to help you to repair. పరిశుద్ధాత్ముడు నన్ను సరి చేసుకోవడానికి సహాయం చేయండి అని పరిశుద్ధ సహాయం అడగాలి. Sometimes you need to repair your tap. కొన్ని మార్లు మీ ట్యాప్ కూడా మీరు బాగు చేయవలసి ఉంటుంది. In wash basin, మీరు వాష్ బేసిన్ దగ్గర గాని, వాష్రూమ్ లో, when you go to restroom, మరి విశ్రాంతి తీసుకునే గదిలో there are taps. అక్కడ కొన్ని ట్యాప్స్ ఉంటాయి. Some taps in the beginning when you just twist it, immediately water comes. ఆ కుళాయిలు మనం తెరిచినప్పుడు ప్రారంభంలో కొత్తలో వాటిని ఇలా పక్కకి తిప్పగానే వెంటనే నీళ్ళు వస్తూ ఉంటాయి. Bucket full of water, mug full of water. బకెట్ నిండిపోతుంది, మగ్గు నిండిపోతుంది. Good. చాలా మంచిది. But the same tap, కానీ అదే ట్యాప్ after some years, కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి, after some months, కొన్ని నెలలు గడిచిన తర్వాత, you fully twist it, nothing comes out. పూర్తిగా తిప్పినా సరే నీళ్ళు రావు. You think, what's wrong? ఏంటి, ఏమైంది దీనికి? Water is there or not? పైన ట్యాంక్ లో నీరుందా లేదా? You will climb the steps. నువ్వు స్టెప్స్ మెట్లెక్కి పైకి వెళ్తావు. Open the top of the tank. ట్యాంక్ పైన ఉన్నటువంటి మూత You తీస్తావు. see, is there water or not? నీరుందా లేదా అని చూస్తావు. Tank says, I have full of water here. ట్యాంక్ అంటుంది, నా ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయి లోపల అంటుంది. Why water is not coming? మరి నీళ్ళు ఎందుకు రావటం లేదు? Why is not coming? నీళ్ళు ఎందుకు రావటం లేదు కిందకి? You need to get to repair your tap. నీ ట్యాప్ కుళాయిలు నువ్వు మరమ్మతు చేయాలి. Some people are thinking, why God is not blessing me? కొంతమంది అనుకుంటారు, ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు? Maybe God also lack of funds. ఒకవేళ దేవుడి దగ్గర కూడా ఫండ్స్ ఏమన్నా కొరతగా ఉన్నాయేమో. God also lack of blessings. దేవుడి వద్ద ఆశీర్వాదాలు కొద్దిగా ఉన్నాయేమో. He is never lack of funds. దేవుడి వద్ద ఫండ్స్ God ఆశీర్వాదాలు, has enough blessing for everyone. దేవుడి వద్ద ప్రతి ఒక్కరికి చాలా సమృద్ధి ఆశీర్వాదాలు Even the ఉన్నాయి. generations to come, He has enough blessings. రాబోయే తరాలకు ఇవ్వడానికి సమృద్ధి అయినటువంటి He దీవెనలు ఆయన వద్ద Himself ఉన్నాయి. is a blessing. ఆయనే గొప్ప ఆశీర్వాదం. By His command, everything happens. ఆయన మాట ఆజ్ఞాపిస్తే చాలా అన్ని జరుగుతాయి. When He ordered, everything existed. ఆయన ఆజ్ఞాపించగా పలకగా సమస్తము కూడా కలిగాయి. So, my dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, listen to this word. ఈ మాట వినండి. You have a tank full of water, but it's not coming to your washroom or your bathroom. మరి ట్యాంక్ నిండుగా నీళ్లు ఉన్నప్పుడు కూడా వాష్రూమ్ లోకి, బాత్రూమ్ లోనికి నీళ్లు మాత్రం రావటం లేదు. What's wrong? ఏమైంది అక్కడ? Something wrong in your tap. నీ ట్యాప్ లో ఏదో ఒక రిపేర్ వచ్చింది. If you repair it, నీవు దాన్ని బాగు చేస్తే again the water flow is there. అది మరలా నీరు చక్కగా ప్రవహిస్తుంది. The same way, అదే రీతిగా repair your prayer life. నీ ప్రార్థన జీవితాన్ని సరి చేసుకో. How are you praying? నీవెలాగూ ప్రార్థిస్తున్నావు? If you cannot kneel down and pray or spend time your prayer 1 hour on this earth, how are you going to spend your eternity in heaven? నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడే 1 గంటైనా మోకరించి ప్రార్థించి ఒకవేళ బైబిల్ చదవలేకపోయినట్లయితే నువ్వు పరలోకంలో నిత్యత్వాన్ని ఎలా గడపగలుగుతావు? If you don't like to spend time in prayer, how are you going to spend your time in heaven? ప్రార్థనలో సమయం గడపడానికి నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే ఇష్టపడకపోతే పరలోకమందు ఎలాగో నువ్వు సమయం గడపబోతావు? Let's change our life in this new year. ఈ నూతన సంవత్సరంలో మన జీవితాన్ని మార్చుకుందాం. If you not yet build any prayer altar, start building now. ఇంకా ప్రార్థన అనే బలిపీఠాలు ఇంకా కట్టకపోయినట్లయితే ఇప్పుడే కట్టడం మొదలుపెట్టు. Build an altar of prayer. ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టు. If you are already praying but now you stop praying, that means you need to repair altar of your prayer. నీవు ప్రార్థించే వ్యక్తివే కానీ ఇప్పుడు ప్రార్థన చేయడం మానివేసావన్నట్లయితే ఆ ప్రార్థన అనే బలిపీఠాన్ని తిరిగి మరమ్మతు చేయాలి. Third thing, మూడవదిగా,
Need to repair the altar of purpose. ఆ ఉద్దేశపూర్వకమైనటువంటి బలిపీఠాన్ని తిరిగి నీవు నిర్మించుకోవాలి. What purpose you are living on this earth? ఈ భూమి మీద నీవు ఏ ఉద్దేశంతో జీవిస్తూ ఉన్నావు? Jesus said, I have come with the purpose to fulfill the Father's will. యేసు ప్రభువారు ఏమన్నారంటే నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఉద్దేశంతోనే ఈ లోకానికి వచ్చాను అని చెప్పారు. If you are working in your office, in your company, నీవు ఒకవేళ ఆఫీసులో నీ కంపెనీలో పనిచేస్తున్నాడలా, you are there with the purpose. నీవు ఒక ఉద్దేశంతో అక్కడ ఉంచబడి ఉన్నావు. Company people placed you there with the purpose. ఆ కంపెనీ వారు ఒక ఉద్దేశపూర్వకంగా నిన్ను అక్కడ నియమించారు. You need to completely do the job. కాబట్టి నీవు అప్పగింపని పని దాన్ని పూర్తి చేయాలి. మిమ్మల్ని ఎందుకు అక్కడ ఉంచారో ఆ పని ఏం చేయాలి? నెరవేర్చాలి కదా. అలా లేకుండా మీ సొంత పనుల్లో మీరు బిజీగా ఉన్నారనుకోండి, మీ మేనేజరో ఎండిఓ ఒక రోజున ఫైన్ మార్నింగ్ మీ ఆఫీస్లో నడుచుకుంటూ వస్తాయి. ఆ టైంలో ఆయన ఏం చేస్తాడు? ఫోన్లో మాట్లాడుతున్నా సార్, పని చేసావా? పని తర్వాత చేద్దాం సార్, దాని ఏముంది అని అనుకోండి. వెళ్ళి అతను నైనా ఇతను అర్జెంటుగా డ్యూటీలో నుండి తీసివేయండి, ఇతను ఏ పర్పస్తో ఇక్కడ ఉంచామో ఆ పని చేయట్లేదు అంటే ప్రతి ఒక్కరూ ఒక పర్పస్తో ఆ కంపెనీలో ఉన్నట్టు మనం కూడా ఈ భూమి మీద దేవుడు ఒక పర్పస్తో పంపించడం ఎంతమంది నమ్ముతున్నారు? చేయొద్దండి. God has sent all of us to this earth with a purpose. దేవుడే మనలందరినీ కూడా ఈ భూమి మీదకి ఒక ఉద్దేశంతో పంపారు. Fulfill our purpose. చిత్తాన్ని ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. Pray దేవుడు that Lord, what is my purpose being on this earth? ప్రభు ఈ భూమి మీద నేను ఉండడానికి నా యొక్క ఉద్దేశం ఏమిటి అని దేవుడిని అడగాలి. Need to repair the altar of purpose. ఆ ఉద్దేశము ఏదైతే ఉందో ఆ బలిపీఠాన్ని మనం బాగు చేసుకోవాలి. Fourth point is more important. Need to repair the altar of power with God. మరి దేవునితో ఆ శక్తి అనేటువంటి బలిపీఠాన్ని నీవు బాగు చేసుకోవాల్సి ఉంటుంది. Power of God is not working in your life. దేవుని శక్తి నీ జీవితంలో పనిచే కార్యము జరగటం లేదా? You lost the power of God. దేవుని శక్తిని కోల్పోయావా? Once upon a time you are very powerful. ఒకనొకప్పుడు నువ్వు ఎంతో శక్తివంతుడవు. But no power in your words. అయితే ఇప్పుడు నీ మాటల్లో శక్తి లేదు. No powerful prayer. ప్రార్థనలో శక్తి ఉండడం లేదు. You lost the power. ఆ శక్తిని నువ్వు పోగొట్టుకున్నావు. You lost the passion. ఆ తృష్ణ ఆసక్తిని పోగొట్టుకున్నావు. Now say, Lord Jesus, forgive me. ఇప్పుడు మళ్ళా చెప్పండి, ప్రభువా నన్ను క్షమించమని అడుగు. Change me, God. నన్ను మార్చు ప్రభువా. Let me stand for you. నేను నీ కొరకు నిలబడతాను. How many would like to repair? ఎంతమంది ఆ విధంగా మరమ్మతు చేసుకో బాగు Prayer life. I చేసుకోవాలనుకుంటున్నారు? would like to repair my prayer life. Then lift up your hand. నా ప్రార్థన జీవితం నేను బాగు చేసుకోవాలనుకుంటున్నాను అన్నవా చేయి పైకి I ఎత్తండి. would like to repair my reading Bible time. I'll repair and I'll spend time more. Lift up your hand. నేను బైబిల్ చదివి ధ్యానించేటువంటి సమయం నేను బాగు చేసుకుని ఎక్కువ సమయం బైబిల్ చదవడానికి Father, గడుపుతాను. I will repair the altar of prayer. తండ్రి నా ప్రార్థన బలిపీఠాన్ని నేను బాగు చేసుకుంటాను. If you are a preacher, say that, Lord, I'll repair the altar of preaching. నువ్వు బోధకుడవైతే బోధించే బలిపీఠాన్ని నేను బాగు చేసుకుంటానని నువ్వు చెప్పాలి. Come, let's pray. ప్రార్థన చేద్దాం. Take a decision and lift up your hand if you take a decision. ఒక తీర్మానం తీసుకోండి. తీర్మానం తీసుకున్న వారు మీ చేయి పైకి ఎత్తి ప్రార్థన Keep చేయండి. one hand on your chest. ఒక చేతిని మీ గుండె పైన పెట్టుకోండి. Your decision determines your future. నీవు తీసుకునే ఈ తీర్మానమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. What kind of decision did you take? నీవు ఏ విధమైన తీర్మానం తీసుకుంటున్నావు? Lord, today onwards, ప్రభువా ఈ దినం let మొదలుకొని me give priority for prayer life. నేను ప్రార్థన జీవితానికి ప్రాధాన్యం ఇస్తాను. Let me rebuild the altar. నేను బలిపీఠాన్ని తిరిగి కట్టుతాను ప్రభువా. Let me restart prayer life. నేను ప్రార్థన జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తాను. Restart meditating God's word. దేవుని వాక్యాన్ని ధ్యానించడం తిరిగి మొదలు పెడతాను. Change me, Lord. నన్ను మార్చు ప్రభువా. Come, Holy Spirit. పరిశుద్ధాత్ముడా రమ్ము. Teach me many things. అనేక విషయాలు నాకు బోధించండి. Lead me in a precious way. ప్రశస్త మార్గములో నన్ను నడిపించండి. Teach me to pray and worship God. ప్రార్థించుట దేవుని ఆరాధించుట నాకు నేర్పండి. Teach me to meditate God's word. దేవుని వాక్యాన్ని ధ్యానించుట నాకు నేర్పండి. Transform my mind. నా మనస్సును రూపాంతరపరచండి. Let me not addicted to anything in the world. నేను లోకములో దేని వైపు కూడా చూసి బానిస అయిపోకుండా సహాయం చేయండి. Let me follow you alone. నేను నిన్ను మాత్రమే వెంబడిస్తాను Let me ప్రభువా. fix my eyes on Jesus Christ. నా కన్నులు యేసుక్రీస్తు వైపే చూస్తాయి తండ్రి. I know you are going to bless me. అవును నీవు నన్ను దీవిస్తావు ప్రభువా. Thank you, Jesus. Father, heal your people. తండ్రి నీ ప్రజలను స్వస్థపరచండి. Lord, heal them from every disease. ప్రభువా సకల వ్యాధుల నుండి వారిని స్వస్థపరచండి. Cancer, TB, asthma, every kind of disease come out of their bodies. క్యాన్సర్, టీబీ, ఆస్తమా ఏ వ్యాధైన వారి శరీరం విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. Receive healing in Jesus name. యేసు నామములో స్వస్థత పొందుకోండి. Bless your people, Lord. ప్రభువా నీ ప్రజలను దీవించు ప్రభువా. Bless them spiritually, financially and physically. Give them good health. ఆత్మీయంగాను ఆర్థికంగాను శారీరకంగాను ఈ సంవత్సరం గొప్ప దీవెనలు దీవించండి. In Jesus mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావములు యేసు పరిశుద్ధ నామమునకు చెల్లును గాక. ఆమేన్. చిన్న కుమారుడు దేవుడు స్వస్థపరిచారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుమారుని తీసుకొచ్చిన ప్రార్థన ద్వారా మేలు పొందుకున్నారు. సాక్ష్యాన్ని కూడా తల్లిగారు మాటలు విందాం. బాబుకి 24 వాంతులు పుట్టినాయి చిన్నప్పటి నుంచి. నడవలేని స్థితిలో ఉన్నాడు బాబు. నడవలేని స్థితిలో ఉంటే మా చెల్లెలు విశాఖపట్నం కాడ నుంచి అయ్యగారు ఉన్నాడు. ఆయన కాడకి పోయి నువ్వు ప్రార్థన చేసుకోక అబ్బాయి బాగుపడతాడని చెప్పిండయ్యా.
చెప్పినప్పుడు నేను మొదటి వారం వచ్చిన బాబుని తీసుకుని వచ్చినప్పుడు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేసినాక బాగుపడ్డాడు. అలా బాబు అక్కడ నుంచి నడిచి వచ్చిండు. ఈ రోజు నడవగలుగుతున్నాడు. డాక్టర్లు నా వల్ల కాదు ఈ అబ్బాయిని తీసుకుపోని గాంధీ హాస్పిటల్ పోతే అన్నారు. అయ్యా మందులు కూడా ఇవ్వలేదు. నడవలేక వీల్ చైర్లో తెచ్చారు ఈ కుమారుడిని. సహోదరుల పేరు ఆల్ఫ్రెడ్ గారు గత 2 నెలల క్రితం యాక్సిడెంట్ అయ్యి కాల్ ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ కూడా చేశారు. అయితే ఈ స్టిక్తోనే నడవగలిగారు, స్టిక్ లేకపోతే నడవలేకపోయారు. ఈరోజు దైవజనులు ప్రార్థన చేయగా నేను స్టిక్ లేకుండా కూడా నడవగలుగుతున్నాను, నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని సాక్ష్యం చెప్తున్నారు. 2 నెలల కిందట బండి యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇప్పుడు 2 నెలలు ఆపరేషన్ కూడా చేశారు. నొప్పి తగ్గడం లేదు. నొప్పి తగ్గకపోతే ఇప్పుడు చర్చిలోంచి వచ్చిన స్టిక్తో వచ్చాను. ఇప్పుడు మీరు ప్రార్థన చేసిన తర్వాత నుంచి స్టిక్ లేకుండా నడవదు, స్ట్రైట్ గా ఉంది. నొప్పి లేకుండా ఫ్రీగా ఉంది. Clap your hands and praise the Lord. కార్యక్రమాలకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులైన ఈ కుటుంబాన్ని దీవించము నా ప్రభువా. ఆ దీవెన ఆశీర్వాదాలు వీరికి వచ్చునుగాక. ఈ పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన వాగ్దానం వీరి పట్ల నెరవేర్చండి. ఇదిగో వీరి యొక్క ప్రతి అవసరం తీర్చబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తుండగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వీరి కుటుంబంలోనికి దేవుని దీవెనలు పరుగున వచ్చునుగాక. ఇంతవరకు ఆగిపోయిన శుభకార్యాలు ఆ గృహంలో జరుగుటకు ద్వారాలు తెరవబడాలి మా తండ్రి. నాయనా నీవు వాగ్దానం చేసి ఉన్నావు, నీ పనికి ఇచ్చినప్పుడు ఆకాశ వాకిళ్లు విప్పి దీవిస్తాను, నిన్ను గనపరచువాన్ని గనపరుస్తాను. మీరు పెదాలతోనే కాకుండా ఇచ్చుట ద్వారా గనపరుస్తుండగా వారి జీవితాల ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా నీ హస్తంతో వారిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. జంట నగర వాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ రివైవల్ మీటింగ్ ఏప్రిల్ 9వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు. స్వస్థత, విడుదల, ఆత్మీయ ఉజ్జీవం మరియు జీవితములో మార్పు పొందాలనుకుంటూ ఉన్నారా? అయితే లైఫ్ చేంజింగ్ రివైవల్ మీటింగ్ లో పాల్గొనండి. దైవజనులు PJ స్టీఫెన్ పాల్ గారిచే ఆత్మాభిషేకముతో కూడిన ఆధ్యాత్మిక సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. స్థలం NRC గార్డెన్, మెట్రో ఎదురుగా, సాగర్ హోటల్ ప్రక్కన, కుకట్పల్లి, హైదరాబాద్. గమనిక, దైవజనులు PJ స్టీఫెన్ పాల్ గారు జరిగిస్తున్న పరిచర్యలకు మరియు మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరు వారు ఈ సభలో దైవజనులను కలుసుకొని నేరుగా మీ అర్పణలు ఇవ్వవచ్చును. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. మా చిరునామా PJ Paul, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దౌస్ కావేరి అపార్ట్మెంట్స్, beside HP పెట్రోల్ పంప్, మెట్టుగూడ, సికింద్రాబాద్ 5,17,000. మరొక చిరునామా PJ Paul, డోర్ నంబర్ 12-79, ఈ బ్లాక్, ఎల్ నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027. మా ఫోన్ నంబర్స్ 9393117979, 9393117978, 8008777200, 8008777300.